రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఉచిత విద్యుత్ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి దినం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దేవుడు లాంటి మనిషి. ఆయన పరిపాలన తర్వాత ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రజలే కాకుండా దేశంలో ప్రజలైన అందరూ ఆయన పెట్టిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ అది ఒక ఎగ్జాంపుల్గా చూసుకొని పరిపాలన ఏ విధంగా చేయాలి అని వేరే రాష్ట్రాల్లో కూడా పాటిస్తాం. అదేవిధంగా దాదాపు 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే పరిపాలన మీద మార్పు తీసుకురావాలని చెప్పి ఎంతో ప్రయత్నించారు. ఇక్కడ ఈరోజు ఉన్న కరెంట్ ఎమ్మెల్యే ఆనం గారు దాదాపు 40 సంవత్సరాలు చరిత్ర కూడా ఉంది. ఎంతో ఎక్స్పీరియన్స్డ్ లీడర్. కొంతమంది అయితే కొన్ని ఊళ్ళల్లో పొలాలు లాగడం, కక్ష రాజకీయాలు మొదలు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా ఎప్పుడు ముందు జరగలేదు, మొదటిసారిగా జరుగుతాం. కానీ వాళ్ళ కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇమీడియట్గా ఆపేయమని. ఇప్పుడు అట్లాంటి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ ఆత్మకూరు ప్రాంతంలో మొదలుపెడితే ఇప్పుడు ఒక చిన్న మొక్కలాగా 50 రోజులు ఒక పెద్ద చెట్టే కూర్చుంటుంది. అట్లాంటిది మనం ఆత్మకూరులో ఉండకూడదని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. దాన్ని ఇమీడియట్గా చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు చేయబోయే కార్యక్రమాలు మీరు ఇచ్చిన హామీల ప్రకారంగా అందరికీ, అంటే అప్పటికే కొన్ని మంది చెప్తా ఉన్నారు పెన్షన్లు లాగేశారు అది ఇది. ఆ విధంగా జరగకుండా ఎవరెవరికి అర్హత ఉందో అందరికీ చేర్చేటట్టు చూడండి. అదే ఆత్మకూరికి అభివృద్ధి కూడా జరగాలని, మీకేమన్నా సహాయం ఉంటే మేము తప్పకుండా ప్రజలందరికీ మంచి జరగాలంటే మాత్రం ఎప్పుడు ముందుంటాం, ప్రజల్లోనే ఉంటాం. ఏమన్నా కానీ మేము ఓపెన్గా ఉన్నాం. ఆత్మకూరిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాం తప్ప మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. తప్పకుండా మీరు దాన్ని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ముందుకు తీసుకుపోయి కార్యక్రమం చేయమని చెప్పి